వ్యాప్తంగా నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన దాడి ఘటనలపై ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, నర్సరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ మీట్ లో స్పందించారు. నిన్న జరిగిన ఘటనపై పోలీసు అధికారులు ఎక్కడా స్పందించలేదని అన్నారు. రెవెన్యూ అధికారులు వన్ సైడ్ గా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రెస్ మీట్ లో ఇంకేమన్నారో ఒకసారి చూద్దాం. మీకు నిజంగా గెలుస్తారనే ధైర్యం ఉంటే ఈ అవసరం లేదు కదా. మీరు గెలుస్తారన్న ఒక భరోసా ఉంటే ఇవన్నీ అవసరం లేదు కదా. అంటే బీసీలు ఎస్సీలు ఓట్లు వేయకూడదా? అంటే బీసీలు ఎస్సీలు ఓట్లు వేయకూడదా అని అడుగుతా ఉన్నా. ఓట్లు వేస్తే కాలనీల మీద పెరగొడతారా? నిన్న ముట్టుకూరుకు సంబంధించి మార్చల్లో పొద్దునే ఎమ్మెల్యే అభ్యర్థులను హౌస్ అరెస్ట్. అసలు ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసేది ఏంది? వాళ్ళని మాత్రం యథేచ్ఛగా వదిలేశారు. సత్యనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ గారు తిరుగుతారు, ఇక్కడ అరవింద్ బాబు గారు తిరుగుతారు, అక్కడ బ్రహ్మానంద రెడ్డి తిరుగుతాడు, ఇక్కడ ఎరపతిరాయన తిరుగుతాడు. కానీ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం హౌస్ అరెస్ట్లో ఉండి వాళ్ళ పార్టీకి వాళ్ళ పనులు చేసుకుంటారా? ఎస్పీ గారు పోలీసుకి ఫోన్ చేస్తే మా దగ్గర మెనలేము సార్, కొట్టుకుంటే ఊర్లో మాకు తెలియదు. ఇదే సమాధానం అండి ఒక పోలీస్ అఫీషియల్స్ చెప్పాల్సిన సమాధానం. నేను ఎస్పీ గారు చెప్తున్నారు, చర్య తీసుకుంటాం సార్. ఏంది తలగాయ వాళ్ళు కొట్టి, ఆడవాళ్ళు తలగాయ వాళ్ళు కొట్టి, ఆడవాళ్ళు చీరలు లాగి జాకెట్లు చించి పంపిస్తుంటే తర్వాత చర్యలు తీసుకుంటాడా? ఇది ఎస్పీ గారు సమాధానం రాత్రి మాకు. సార్ నేను దారుణం, పెదకూరుపాడు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మూడు గంటల నుంచి ఫోన్ చేస్తున్నాము, ఇక్కడ ఏజెంట్లు బయటికి రావాలంటే కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్పీకి, సిఐలకి, డిఎస్ఎల్ ఫోన్ చేసి ఎత్తట్లేదంటే కలెక్టర్కి ఫోన్ చేసి సార్ ఇది పరిస్థితి అంటే. ముఖ్యంగా పోలీస్ వర్గాలు మాకు వ్యతిరేకంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయటం, పల్నాడు ప్రాంతంలో అంతా కూడా వ్యతిరేకంగా పనిచేయటం, వన్ సైడ్గా పనిచేయటం చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మమ్మల్ని ఏమో కాన్వాయ్గా మీరు 6 కార్లు కూడా పర్మిషన్ ఉన్నాయి, 6 కార్లు వేసుకొని కాన్వాయ్గా తిరుగుతున్నారని హౌస్ అరెస్ట్ కావాలని చెప్పి హౌస్ అరెస్ట్ 2 గంటలకి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఉదయం 8 గంటలకే నేను ఒక వీడియో పంపించాను ఎస్పీ గారికి. బయట నుంచి మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు కానీ హిందీ మాట్లాడుతూ ఉన్నారు, బౌన్సర్లు ఉన్నారు, వాళ్ళందరినీ కారులో ఎక్కించుకున్నారు, కనీసం 100 మంది కారులో ఎక్కారు అని చెప్పి స్వయంగా నేను వీడియో కూడా పెట్టాను ఎస్పీ గారికి. ఎటువంటి చర్యలు లేవు, ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళ కారులు ఎక్కడ ఆపి వెరిఫై చేయలేదు. ఉదయం నుంచి చెప్తున్నా మా మాట వినకుండా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు తప్ప ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులకి సమయం లేదు, చేయలేకపోయారు. చేతగాని పోలీసులు సరిగ్గా 3 గంటలకి, సుమారు 3 గంటల ప్రాంతంలో మున్సిపల్ హై స్కూల్కి వచ్చి మా ఏజెంట్లని లాగటం, ఏజెంట్ల మీద దౌర్జన్యం చేయటం, అట్లానే మా డ్రైవర్ హరి అని అతన్ని కొట్టడం, అతని దెబ్బలు కూడా, గాయాలు కూడా, పోలీస్ ఇంటిమేషన్ ఎఫ్ఐఆర్ కూడా చేయమని రాత్రి పంపించడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని మీద దాడి చేసిన తర్వాతనే నేను బయటకు వచ్చాను.